ద మూవీ క్యాన్సర్. సో దేవరా నుంచి అయితే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిందే సెప్టెంబర్ 10 తారీఖు అయితే ట్రైలర్ వస్తుందని చెప్పేసి వాళ్ళే అనౌన్స్ చేశారు మొన్ననైతే. సో ఇవాళ కూడా ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. సో అదేంటంటే రేపు సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకి అయితే ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నాం అని చెప్పేసి. సో దాంతో పాటు 27 తారీఖు అయితే మూవీ వస్తుందని కూడా ఆ పోస్టర్ లో ఉందన్నమాట. సో ఇక్కడ కొన్ని నాకైతే డీటెయిల్స్ అవపడ్డాయి అండ్ దాంతో పాటు ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. డీటెయిల్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ క్యాప్షన్ కి మీనింగ్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. ద స్టార్మ్ బ్రింగ్స్ వార్, దేవర బ్రింగ్స్ డిస్ట్రక్షన్. అంటే తుఫాను యుద్ధాన్ని తెస్తుంది, దేవర విధ్వంసాన్ని తెస్తాడు అని అర్థం వస్తుంది అక్కడ. సో తుఫాన్ ఎంత పవర్ఫుల్, దేవర కూడా అంతే పవర్ఫుల్ అన్నమాట. సో ఇదైతే మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. దాంతో పాటు ఈ పోస్టర్ లో చూసుకున్నట్లయితే ఒక పోస్టర్ లోనేమో దేవర నడుము మీద చేతులు పెట్టుకొని నిల్చున్నాడు, ఇంకో పోస్టర్ లో అదే ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే కత్తి పట్టుకొని నిల్చున్నాడు అనమాట. సో వీళ్ళిద్దరు అయితే వేరు వేరు డబుల్ యాక్షన్ అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ దీని ప్రూఫ్స్ ఏంటంటే ఈ పోస్టర్ లో కొన్ని మైక్రో డీటెయిల్స్ చూద్దాం. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే పడవలు అయితే తగలబడిపోతున్నాయి అన్నమాట. సో ఇది ఏదో పెద్ద వార్లా అయితే ఉంది. దీనికి కారణం దేవరానే అయి ఉంటాడు ఖచ్చితంగా, ఎందుకంటే పెద్ద దేవర అయి ఉంటాడు. సో చిన్న దేవర గురించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ పెద్ద దేవర మెడలో చూసుకున్నట్లయితే ఒక లాకెట్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ పెద్ద దేవర హెయిర్ స్టైల్ చూసుకోండి, ఇక్కడున్న ఈ ముందున్న దేవర హెయిర్ స్టైల్ చూసుకోండి. నేను ఒక క్లారిటీ అయితే ఇస్తా, పెద్ద దేవర చిన్న దేవర అని కాకుండా దేవ ప్లస్ వర అని చెప్తా అనమాట. సో ఎదురుగా నిల్చున్నది అయితే మనకు ఫేస్ అవపడేదేమో దేవ, ఇక్కడ అవపడేదేమో వర అనమాట. సో ఇద్దరు వేరు వేరు, దేవ తండ్రి వర కొడుకు అన్నమాట. సో ఇక్కడ హెయిర్ చూసుకున్నట్లయితే దేవాది వేరే ఉంది అండ్ ఇక్కడ వరాది వేరే ఉంది. అండ్ దేవ కుడి చేతికి చూసుకున్నట్లయితే వేరే కడియం ఉంది అనమాట. ఇక్కడ వర కుడి చేతికి చూసుకున్నా కూడా వేరే కడియం ఉంది. అండ్ వర అవుట్ ఫిట్ మొత్తం వేరేలా ఉంది, తను పూల చొక్కలు వేసుకొని ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నాడు. సో దేవ మాత్రం అట్లా లేదు, ఒకటే ఎక్కడ హాఫ్ హ్యాండ్స్ లో అయితే తననైతే చూపెట్టారు, మొత్తం ఫుల్ హ్యాండ్స్ విత్ లుంగి అన్నమాట. సో తను తండ్రి అయ్యే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దేవర అనే కాడ దే అని డిఈ అని పెట్టేసి వి అని మిస్ చేశారు, ఇక్కడ ఆర్ఏ అని పెట్టేసి వి అని మిస్ చేశారు. సో ఇక్కడ దేవానేనే వరానేనే అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ దేవ ఫేస్ గమనించండి, సగం షాడోనే ఉన్నది అనమాట. రైట్ సైడ్ వరా సైడ్ ఏమో షాడో ఉంది, ఇటేమో బ్రైట్ గా ఉంది దేవా సైడ్. సో అవి రెండింటికి మనం చూడొచ్చు అనమాట. సో డ్యూయల్ రోల్ అని మనకైతే క్లియర్ గా అర్థమవుతుంది. రేపు ట్రైలర్ వచ్చిన తర్వాత చూసే ప్రయత్నం చేద్దాం. సో ట్రైలర్ గురించి మాట్లాడుకునే క్లుప్తంగా మాట్లాడుకునే, ఎంత డీటెయిల్ దొరికితే అంత డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో రేపు అయితే యూట్యూబ్ లో అయితే కొత్త రికార్డులు అయితే ట్రైలర్ కి సంబంధించిన రిజిస్టర్ కాబోతున్నాయి అనమాట. సో ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా దేవర పోస్టర్ కి సంబంధించిన బ్రేక్ డౌన్ అండ్ రివ్యూ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దేవర స్టోరీ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇంకో వీడియోలో.